నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మీ వివరాలు మీరే నమోదు చేసుకోండి. ప్రజలకు జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పిలుపు. బీచ్ సందర్శకులకు ఇక మెరుగైన వసతులు. అధికారులతో కలిసి కలెక్టర్ గ్రౌండ్ విజిట్. కాకినాడ జిల్లాలో డ్రోన్ల నిఘా, నేరాల నియంత్రణకు ఎస్పీ బిందు మాధవ్ సరికొత్త వ్యూహం. చెయ్యేరు అగ్రహారంలో ఉద్రిక్తత, కనకదుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణంపై ముదిరిన వివాదం. ఇక డీటెయిల్స్ చూస్తే 2027 సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆదివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన 5K రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి బయలుదేరి జడ్పీ సెంటర్ మీదుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుంచి ఈ నెల 30 వరకు జిల్లాలోని ప్రతి పౌరుడు స్వీయ గణన నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇంటింటా జనగణన నమోదు కార్యక్రమం మే నెల 1 నుంచి 30 వరకు ప్రతి ఇంటింటికి సెన్సెస్ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ స్వీయ గణన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన జనాభా గణన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు తామే స్వయంగా నమోదు చేసుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావచ్చన్నారు. జిల్లాలో 2026 సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా జనగణన నమోదుకు ముందుగా స్వీయ గణన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలు సెన్సెస్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆన్లైన్ అప్లికేషన్లో వెబ్ ద్వారా కానీ మొబైల్లో తన వివరాలు ఓటీపీ ద్వారా ధృవీకరిస్తే జనాభా గణన కార్యక్రమాలకు సహకరించిన వారు అవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2027 చేపట్టబోయే జనగణనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖ వ్యక్తులు ఈ స్వీయ గణన ప్రక్రియ పూర్తి చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ స్వీయ గణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నేడు కాకినాడ పట్టణంలో 5K రన్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని పౌరులందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని స్వీయ గణనకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కుదటి రామ్మోహన్ రావు, మాజీ అధ్యక్షులు బోరిగా ఆశీర్వాదం తదితర జిల్లా అధికారులు, కాకినాడ మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. 2026 సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది ముందుగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా మొదలవుతున్నది. ఈ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ప్రజలే స్వయంగా వాళ్ళ యొక్క వివరాలను నమోదు చేసుకునే విధంగా ఈ రిజిస్టర్ ఆఫ్ ఇండియా వారిలో ఒక ప్రత్యేక అప్లికేషన్ తయారు చేయడం జరిగింది. దాన్ని వెబ్ ద్వారా కానీ ఆ మొబైల్ ద్వారా కానీ వాళ్ళు నమోదు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క సొంత వివరాలని ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటే ఏదైతే సెన్సస్ కార్యక్రమం జరుగుతుందో దానికి ముందుగా వారు సహకారం ఇచ్చే వాళ్ళు అవుతారు. దీని యొక్క కంటిన్యూవేషన్ ప్రతి ఒక్క పౌరుల యొక్క నమోదు కార్యక్రమం రాబోయే ఫిబ్రవరి 2027 జరుగుతుంది. దానికి ఫౌండేషన్గా బేసిక్గా ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అనేది ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. మే 1వ తారీఖు నుంచి మే 30 దాకా ప్రతి ఇంటికి సెన్సస్ సిబ్బంది వాళ్ళు వచ్చి నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాన్ని సులభతరం చేయడానికి ప్రజలే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకుంటే వాళ్ళకు వివరాలు వాళ్ళే నమోదు చేసుకుంటే ఇంకా వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఏదైతే వివరాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది. దీంట్లో ముందుగా
పెద్దాపురం పట్టణంలోని వాసవి మాత జయంతి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 108 కన్యలచే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గ్రామోత్సవం పల్లకి సేవా కార్యక్రమాలను పట్టణ పురవీధుల గుండా నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, సువర్ణ పుష్పార్చన, సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షులు మట్టి శ్రీనివాసరావు, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ధర్మకర్త పైడా సత్య రామకృష్ణ పర్యవేక్షణలో ఉత్సవాలను ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. జ్యోతి స్ట్రైట్గా దీవా మనకి రీల్ చేద్దాం పని చేస్తే అట్లా తీసుకుని అలా కూడా నిలబెట్టండి वासवी माता की जय श्री राम जय श्री राम जय श्री राम। श्यामां विचित्रां नवरत्नशोभितां चतुर्भुजां दङ्गभयोधरान्वितां शरणं भजामहे सप्तमे वदता पुनः पुनन्तो यत्र श्रीरामणसा వచ్చేస్తారండి. లేట్ చేయకండి, తీసుకెళ్ళండి. తల్లి రావద్దు దయచేసి. తీసుకురాని రావచ్చు బయటికి వచ్చాను. ఎంటీ బిందు ఇచ్చేయండి. ఇంకో బిందిగో బింది పట్టుకెళ్ళిపోవాలి. కూడా వస్తుంది దాన్ని పట్టుకోవాలి. గాయత్రి ఇంకో బింది తెచ్చామని. సునీల్ ఇంకో ఖాళీ బింది
కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ ప్రదేశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పర్యాటక మత్స్య కౌడ అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యాటకంగా కాకినాడ బీచ్ను అభివృద్ధి చేసేందుకు ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు, వాటి పురోగతి, భవిష్యత్తులో చేపట్టదలిచిన నూతన ప్రాజెక్టు పనుల వివరాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ బీచ్కు వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. బీచ్ ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. కాకినాడ బీచ్ ప్రదేశాల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్తులో చేపట్టే నూతన ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మణరావు, మత్స్యశాఖ అధికారి కె కృష్ణారావు, కౌడ అధికారులు, కాకినాడ రూరల్ మండలం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వచ్చింది. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2026ను కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ మాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ద్వారా సమ్మర్ చెస్ క్యాంప్ 2026ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో చిన్నారుల నుంచి అనుభవజ్ఞులైన పెద్దల వరకు అన్ని వయసుల క్రీడాకారులు పాల్గొని ఉత్సాహభరితమైన పోటీని ప్రదర్శించారు. ఈ పోటీలో 20,000 నగదు బహుమతి ఓపెన్ కేటగిరీలో అందజేశారు. అదేవిధంగా అండర్-7, అండర్-9, అండర్-11, అండర్-13, అండర్-15 మరియు ఓపెన్ కేటగిరీలో మొత్తం 72 ట్రోఫీలు మరియు మెడల్స్ విజేతలకు అందజేసి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి రాజశేఖర రెడ్డి, రాయ్ చెస్ అకాడమీ స్థాపకులు మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల చెస్ క్రీడాకారులకు అంతర్జాతీయ నిబంధనలు మరియు నియామకాలపై అవగాహన కల్పించడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. రాయ్ చెస్ అకాడమీలో నా కొడుకు శ్రీ కాన్స్టబుల్ యశస్వి వర్మ 1615 రేటింగ్ తోటి ఈరోజు ఉన్నాడు. కాబట్టి ఆ బాబు తల్లిదండ్రులుగా పరిచయం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ప్రౌడ్ టు బి రాయ్ చెస్ అకాడమీ ప్రొడక్ట్. ఈరోజు
దాదాపుగా 2 years నుంచి వాయిసెస్ అకాడమీలో మా బాబు తీసుకుంటున్నాడు. మరి వాటిల్లో భాగంగా సార్ అదేవిధంగా మాకు ఇక్కడ కోచ్గా మరి కో డైరెక్టర్గా ఉన్నటువంటి సార్ నీలకృష్ణ సార్, అదేవిధంగా మేడం హారిక గారు, మరి ఇతర కోచ్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా మరి బాబుకి చాలా ఎంకరేజింగ్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ 2 years వ్యవధిలోనే, ఫుల్గా 2 years కూడా అయినట్లేదు, ఈ 2 years వ్యవధిలోనే మా అబ్బాయి 1600 above రేటింగ్ తోటి ఈరోజు వాయిసెస్లో ఉండడం అనేది. గవర్నమెంట్ ఉందని ఇది కండక్ట్ చేస్తారని కూడా నాకు తెలియదు. నా స్నేహితుడైన మందా వెంకటేశ్వరరావు గారు ఆయన ఇక్కడికి వచ్చి చూసి నాకు ఫోన్ చేయడంలో నేను రావడం జరిగిందనమాట. ఇవాళ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ రాయల్ చెస్ అకాడమీలో వీరి ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు, చాలా నైపుణ్యంతో కూడిన ఆటలు ఆడుతున్నారు. ఇంకా వీరి యొక్క ఆధ్వర్యంలో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే సార్. రెజీనా Sir, please. One more time, everyone. Every winner has to raise their hand and say hooray. Okay? Come on, first keep it down, keep your trophy down. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 25 ఏప్రిల్ 2026. ఈరోజు మనం ఈ శనివారం ఇక్కడ చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది SRMT మాల్లో. మన ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి మాల్ వాళ్ళు మనకి ఎంతగానో కోఆపరేట్ చేశారు. సో ఇది మన 3వ సంవత్సరం వరుసగా ఇది చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది మనకి 3వ ఇయర్. సక్సెస్ఫుల్గా మనకి ఈ టోర్నమెంట్లో ఒక 5 years బాబు దగ్గర నుంచి 70 years ఓల్డ్ మ్యాన్ వరకు అందరూ ఈ టోర్నమెంట్ ఆడడం జరిగింది. మార్నింగ్ మనకి ఉదయం 10:30 నుంచి మొదలై ఈరోజు ఈవినింగ్ 6 o'clock ఈ టోర్నమెంట్ ఫినిష్ అయింది. ఈ టోర్నమెంట్ వచ్చి మనకి 15 minutes + 5 seconds ఇంక్రిమెంట్ స్విస్ ఫార్మేట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ టోర్నమెంట్ మేము ఆర్గనైజ్ చేయడం గల రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా చెస్ ఆడడం వల్ల ఎంత మంచిగా గేమ్ డెవలప్ అవుతుంది, ఎంత బాగా వాళ్ళు లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వాళ్ళందరికీ తెలియాలి. ఇది కూడా ఒక స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ లైఫ్ కూడా అందరికీ రీచ్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి అన్నదే మా ఒక మెయిన్ మోటో. గతంలో కూడా మనము ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా బాగా చేయడం జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ టోర్నమెంట్స్ కూడా మేము స్టేట్ లెవెల్లో చేయాలనుకుంటున్నాం. మన రాయ్ చెస్ అకాడమీ, ఈ రాయ్ చెస్ అకాడమీ నుంచి గతంలో మనకి 100 మందికి చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 300 మెంబర్స్కి ఇంటర్నేషనల్ రేటింగ్స్ వచ్చాయి మన అకాడమీ ద్వారా. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనవడికి కూడా మన అకాడమీ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అతను కూడా ఇప్పుడు వేరే కంట్రీస్లో టోర్నమెంట్స్ ఆడడం జరుగుతుంది. మన అకాడమీ నుంచి ఒక నాట్ జస్ట్ హై సెలబ్రిటీస్, ఒక కాకినాడలో ఉన్న ఒక నార్మల్ స్టూడెంట్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళడం, నేషనల్ ఛాంపియన్ అవ్వడం కూడా జరిగింది. 2018లో మనకి Under-11 నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చింది. ఇలా మనం అకాడమీ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి చెస్లో ఎదగడానికి చాలా హెల్ప్ చేసాము. అప్కమింగ్ డేస్లో కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి మన రాయ్ చెస్ అకాడమీ ముందు ఉంటుంది. మన సెలబ్రిటీ కిడ్స్ కూడా చాలామంది మన అకాడమీ నేర్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవడు అల్లు అర్జున్ వాళ్ళ పాపకు కూడా మన అకాడమీ నేర్చుకోవడం జరిగింది, యాక్టర్ అల్లు అర్జున్ గారి వాళ్ళ పాపకి. అలాగే ఇప్పుడు గతంలో రీసెంట్గా మినిస్టర్ కొండా సురేఖ గారు వాళ్ళ మనవడు కూడా 2 years 11 monthsలో ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా మన అకాడమీ నుంచి, మన రాయ్ చెస్ అకాడమీ నుంచి జరగడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి అని మేము ప్రయత్నిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఒక్కరైనా సరే మన అకాడమీకి వచ్చి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటాం.
మనకి అకాడమీకి కూడా చాలా అచీవ్మెంట్స్ గతంలో రావడం జరిగింది. రీసెంట్గా కూడా ఒక కొత్త అచీవ్మెంట్ వచ్చింది మన అకాడమీకి. బ్రిటిష్ పార్లమెంట్లో మన అకాడమీకి ఒక అవార్డు వచ్చింది. ఇలా చెస్ని యూజ్ చేసి ఈ యంగ్స్టర్స్ అందరినీ కూడా మనం మోటివేట్ చేస్తూ చెస్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క స్టూడెంట్ని అని చెప్పి మనకి బ్రిటిష్ పార్లమెంట్లో అవార్డు ఇవ్వడం జరిగింది మన రాయ్ చెస్ అకాడమీ. సో ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నది ఏంటి అంటే, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క చెస్ ప్లేయర్కి రాయ్ చెస్ అకాడమీ ముందు ఉంటుంది హెల్ప్ చేయడానికి. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us. ఈ మంత్ 27th నుంచి కూడా మనం సమ్మర్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. మన చెస్తో పాటు అబాకస్, హ్యాండ్ రైటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో మన కాకినాడలో మనకి 1 కాదు 3 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లోనే మనం ఇలాంటివి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి సరపారం జంక్షన్లో ఒక బ్రాంచ్ ఉంది, కోకిల రెస్టారెంట్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, కొత్తగా వీరకమల్ థియేటర్ ఆపోజిట్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలన్నదే మా కోరిక. ఇలాంటి టోర్నమెంట్స్ ఫ్యూచర్లో కూడా మరి ఎన్నో చేయబోతాము. మాకు మీ అందరి దగ్గర నుంచి సహకారం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ లీలా కుమార్. నేను రాయ్ చెస్ అకాడమీ చీఫ్ కోచ్ ఫ్రమ్ కాకినాడ. సో నేను కాకినాడలో ఉన్న బ్రాంచెస్ నేనే చూసుకుంటూ ఉంటాను. సో గత 3 సంవత్సరాల నుంచి కాకినాడలో మనం మెనీ టోర్నమెంట్స్ చేసాం. అందులో ఎస్ఆర్ఎంటీ టోర్నమెంట్ లాస్ట్ 3 years నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. దానికి పేరెంట్స్ సపోర్ట్ చేయడం అండ్ కిడ్స్ కూడా అంతే పేషెన్స్తో ఆడడం. సో ఈ టోర్నమెంట్ అయితే ఈ సంవత్సరం జరిగిన ఈ టోర్నమెంట్ అయితే 140 members అటెండ్ అవ్వడం జరిగింది. చాలామంది చాలా పేషెన్స్తో ప్లే చేసే ప్లేయర్స్ అందరూ, అండ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి టోర్నమెంట్స్ కోసం. అలాగే మాకు ఈ మాల్ ప్రొవైడ్ చేసిన మాల్ మేనేజ్మెంట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం, స్టేట్ అండ్ నేషనల్ టోర్నమెంట్స్ కూడా. సో ఇంకా ఫర్దర్గా మాకు ఈ పేరెంట్స్ దగ్గర నుంచి ఇలాంటి సపోర్ట్ ఉండాలి, అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ అలాగే కాకినాడలో సార్ చెప్పినట్టు కాకినాడలో మనకి 3 branches ఉన్నాయి రాయ్ చెస్ అకాడమీకి. అండ్ ఈ 3 branchesలో కూడా ఆల్ యాక్టివిటీస్ ఉంటాయి. డ్రాయింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, చెస్, అబాకస్ అండ్ హ్యాండ్ రైటింగ్. మేము చెస్ మాత్రమే కాకుండా రిమైనింగ్ యాక్టివిటీస్లో కూడా కిడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఫర్దర్గా ఈ యాక్టివిటీస్ని కూడా బాగా ముందుకు తీసుకువెళ్ళి కిడ్స్ని దాంట్లో కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి కిడ్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ కూడా ఫర్దర్గా మేము కండక్ట్ చేసే టోర్నమెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం పలు వీధుల్లో కోడెన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ బిఎస్ అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతంలో ఏగల్ టీంతో కలిసి అనుమానితులపై కట్టుదిట్టమైన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని అనుమానాస్పద ప్రాంతాలు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి వారి వివరాలు నమోదు చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సిఐ బిఎస్ అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం మాట్లాడుతూ నేరాల నివారణ కోసం ఇలాంటి కోడెన్ సెర్చ్లు తరచూ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనల గురించి వెంటనే సమాచారం అందించాలని కోరారు. అనుమానిత వాహనాలను తనిఖీ చేసి రికార్డు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏగల్ టీం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో ప్రజాభద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణ ధ్యేయంగా జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశానుసారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ ఆధారిత విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన కూడళ్లు, జనసమర్థం గల ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల వద్ద డ్రోన్ల సహాయంతో నిశ్చిత పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ డ్రోన్లు పంపే రియల్ టైమ్ విజువల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించబడి ఉండడం వల్ల అత్యవసర సమయాల్లో పోలీసులు తక్షణమే స్పందించే అవకాశం కలుగుతుందని జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని, ప్రజల సహకారంతో ఈ సాంకేతిక పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు ఈ ప్రకటన ద్వారా తెలిపారు.
పుస్తక పఠనానికి త్వరలోనే ఆచరణ తిరిగి వస్తుందని, ఇప్పటికే స్పెయిన్ వంటి దేశాల్లో మార్పు మొదలైందని, పద్య రచనలో గౌరీ మల్లిక్ రచనావేగం శైలి ప్రశంసనీయమని ప్రముఖ రచయిత ఓలేటి బంగారేశ్వర శర్మ ప్రశంసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు శ్రీ సిద్ధార్థ పాఠశాల నందు శ్రీ సిద్ధార్థ కుటుంబం ఆత్మీయ సమ్మేళనం ప్రముఖ కవి గౌరీ మల్లిక్ రచించిన హితోక్తి శతకం త్రిశతి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. గడిచిన 4 దశాబ్దాల్లో శ్రీ సిద్ధార్థ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన వారంతా ఒక్కచోట చేరి గత అనుభూతులను గుర్తు తెచ్చుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం శ్రీ సిద్ధార్థ పాఠశాల కరెస్పాండెంట్ కె ముల్లారావు శారదా దంపతుల చేతుల మీదుగా హితోక్తి శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీ ప్రక్రియలో పద్యానికి ప్రత్యేకత ఉందని, ప్రతిరోజు సూర్యోదయంతో పాటు తన పద్యంతో అందరినీ పలకరించే గౌరీ మల్లిక్ రచన శైలి ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. అంతకుముందు జరిగిన శ్రీ సిద్ధార్థ కుటుంబం ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా గత 4 దశాబ్దాల్లో వివిధ సమయాల్లో పాఠశాలలో పనిచేసిన నాటి ఉపాధ్యాయులు తమ అనుభవాలను సభ ముందుంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీ సిద్ధార్థ పాఠశాల డైరెక్టర్ ముల్లారావు, శారదా దంపతులు తమను ఎప్పుడూ ఉద్యోగులుగా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా ఆదరించారని గుర్తు చేసుకున్నారు. సిద్ధార్థ పాఠశాలలో విద్యను బోధించే విధానం, క్రమశిక్షణ, ఇక్కడ అనుసరించే పద్ధతులు తమ జీవిత కాలంలో ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఇందుకు కరెస్పాండెంట్ ముల్లారావుకు రుణపడి ఉన్నామని, శ్రీ సిద్ధార్థ పాఠశాలలో పనిచేయడం తమ పూర్వజన్మ సుకృతంగా వారంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు పాఠశాలతో ఇంతటి అనుబంధాన్ని కలిగి ఉండడం ఆశ్చర్యంగా ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా గడ్డం గీతాజ్యోతి సమకూర్చిన మెమోంటోలను కరెస్పాండెంట్ ముల్లారావు ఉపాధ్యాయులకు ఇచ్చి సత్కరించారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత కవివర్యులు అదే వస్తున్నాను ఒక్కొక్కటి అంతా ప్రస్తుత ఈ కార్యక్రమానికి వేరే కార్యక్రమంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నారేమో, లేదా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు వేరే కార్యక్రమం పెట్టుకున్నారో తెలియదు, కానీ నేను మాత్రం ప్రత్యేకించి ఈ పుస్తక ఆవిష్కరణ కోసం వచ్చాను. రాజనీతి ఆ రాజ్యంలో మాత్రమే అతని గౌరవం ఉంటుంది. అదే స్వగ్రామే పూర్తి ప్రభు ఒక ప్రెసిడెంట్ ఉన్నట్లయితే ఆ గ్రామానికి మాత్రమే అతని యొక్క ప్రతినిధి, భర్త ఉన్నట్లయితే వాళ్ళ ఇంటికే అతన్ని గౌరవం ఇవ్వడం జరుగుతుంది. కానీ విద్వాన్ సర్వత్రకు వచ్చితే విద్వాన్ అనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా పూజింపబడతాడని చెప్పేసి ఒక నిదర్శనంగా మన మల్లిక్ మాస్టర్ 2013 నుంచి మొదలెట్టినట్టు ఈ కవిత పద్యమాలికలు, విసతులు, విసతి శతకాలు ఎవరు పేరు మీదే ముందు పెట్టుకుని ఈ కార్యక్రమంతో చేస్తారా? కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో కనకదుర్గ అమ్మవారి గుడి పునర్నిర్మాణ విషయంలో వివాదం నెలకొంది. గతంలో ఉన్న చోటే గుడి పునర్నిర్మించాలని స్థానికులు పట్టుబడుతుండగా గుడి ఉన్న చోట స్థలం కూడా నాది అని ఓ రైతు పేర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో గుడి శంకుస్థాపన చేస్తే ప్రదేశంలో కంకర్రాల గుట్టలను రైతు అతని వర్గీయులు వేసి వివాదాన్ని తరలిపారు. గుడి ఉన్న చోట పునర్నిర్మించాలని స్థానికులు, గుడి వేరే చోట నిర్మించుకోవాలని రైతు వర్గం వాదోపవాదాలు దిగారు. ఇరు వర్గాలు ఘర్షణ తోపులాడుతూ ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారం అండి. మా ఊరిలో గత 70 సంవత్సరాల క్రితం కనకదుర్గాదేవి మా ఊరి పెద్దలందరూ కూడా మాకు ఒక గ్రామదేవత కావాలి చెయ్యేరు అగ్రహారానికి అని చెప్పేసి ఒక 70 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడి నిర్మించారని మా పెద్దలు. అప్పటి నుంచి మా గ్రామం అంతా కలిసి అన్ని కులాలు కలిసి మా గ్రామదేవత దసరా ఉత్సవాలు చేసుకుంటూ కొనసాగిస్తున్నాం. అయితే గుడి విగ్రహం కొద్దిగా పాత అవడం వల్ల ఊరి పెద్దలందరూ కూర్చుని ఒక 10 రోజుల క్రితం గుడిని పునర్నిర్మించాలని చెప్పేసి పాత గుడి స్థానంలో కొత్త గుడి నిర్మించాలని చెప్పేసి గుడి పాత గుడి తీసేయడం జరిగిందండి. దాని వెనక ఉన్నటువంటి ఆ స్థలం గల ఓనరు ఈ స్థలం నాది, మీరు 70 సంవత్సరాల క్రితం మాకు తెలియకుండా గుడి కట్టారు అని చెప్పేసి ఆయన ఆ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. మళ్ళీ మా ఊరి పెద్దలందరికీ మేము ఇలాగ చెప్పడం జరిగిందండి, ఇలా 70 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇప్పుడు ఆ స్థలం అయింది అంటున్నారని చెప్తే మేము పోలీస్ స్టేషన్కి అలాగే స్థానిక ఎమ్మెల్యేకి
అలాగే మొన్న గ్రామంలో ఉన్న పెద్దలందరికీ చెప్తామండి. అందరూ కూడా దీన్ని కూర్చుని మాట్లాడుకుందామని గ్రామానికి సంబంధించింది కాబట్టి మనం గ్రామంలోనే సెటిల్ చేస్తామని చెప్పారు. ఈ లోపు అతను వచ్చి అతనికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ తీసుకొచ్చి ఇక్కడ గోడ కట్టడం జరిగిందండి. ఆ గోడ మేము కూడా దాన్ని అడ్డుకుని దాన్ని నిర్మించి ఈరోజు శంకుస్థాపన కోసం కొబ్బరికాయ కొడదాం అందులోకి రాత్రి వచ్చి వాళ్ళు ఆ శంకుస్థాపన స్థలంలో చిన్న రాళ్ళు కొట్టేయడం జరిగింది. దానికోసం ఆ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుందండి. ఈ ధర్నాను పోలీసు వారు డిపార్ట్మెంట్ వారు వచ్చి మేము మాట్లాడతామండి అని ధర్నానే విరమించారు. ప్రస్తుతానికి పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నారండి. ఇది సామరస్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్తులందరూ సామరస్యంగా తేల్చుకోవాలని ఈ గొడవని తెలియజేస్తున్నామండి. మేము ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందామని ఊర్లో పెద్దలకి అలాగే స్థానిక ఎమ్మెల్యేకి తెలియజేశామండి. అయినప్పటికీ కూడా బయట ఊరు వాళ్ళు వచ్చి ఈ గొడవని ఏదో పెద్ద చేద్దామని. మాది కాటన్కోన మండలం అండి, చెయ్యర్ అగ్రహారం, కోనసీమ జిల్లా అండి. ఇది నా పేరు చింతపల్లి వెంకటలక్ష్మి, నా పేరు. ఇక్కడ గుడి తీసేశారండి, గుడి పాడైపోయిందని గుడి తీసేశారండి. గుడికి స్థలం అడిగారండి. అతన్ని అడిగితే వద్దు అని చెప్పేసి అన్నారు. ఉన్న స్థలంలోనే కడదామని అనుకుంటున్నారు, కానీ ఆయన కట్టనివ్వట్లేదండి. పాడైపోవడం వల్ల కట్టాలనుకుంటున్నామండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పేసండి అందరూ చందాలు వేసుకునండి గుడి కట్టాలని అనుకుంటున్నారండి. 70 సంవత్సరాల కింద కట్టారండి. ఇది పాడైపోవడం వల్ల మళ్ళీ తీసి మళ్ళీ కొత్త గుడి నిర్మిద్దామని అనుకుంటున్నారండి. గుడి అండి గున్నెప్పుడు వద్దని ఆఫ్ చేస్తున్నారండి ఆయన. రాత్రికి రాత్రి ఇవాళ శంకుస్థాపన అండి, 7:30కి శంకుస్థాపన అండి. అది ఆఫ్ చేసేసి మొత్తం గున్నేపల్లి నుంచి మొత్తం అందరినీ తీసుకొచ్చి గొడవ బీభత్సంగా ఫస్ట్ నుంచినండి. మాది కాటన్కోన మండలం అండి, చెయ్యర్ అగ్రహారం గ్రామం, చాగంటి వెంకటలక్ష్మి అండి. 70 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి ఇక్కడ ఉందండి. కనకదుర్గమ్మ తల్లి శిథిలమైపోయిందని ఇప్పి మళ్ళీ కట్టించుకుందామనండి. చందాలు అడుగు వసూలు చేసుకుంటూ గుడిని ప్రారంభిద్దామని చూస్తే అండి ఇప్పిదాకా మాట్లాడు కూరుకుని ఇప్పినాక మా గత్తర చేసేసి ఇంక మా నాన్న అవస్థ చేసేస్తున్నారండి. ఆయన స్థలం గల ఆయనకి మరి ఏమవుతారో తెలియదండి. ఊళ్ళో ఆయన ఎవరమ్మా? గున్నేపల్లి దొరబాబు గారండి. ఆయన చాలా పెద్దలను తీసుకొచ్చి కొంచెం రౌద్యాన్ని తీసుకొచ్చి చాలా గత్తర చేసేసారండి. ఇక్కడ చేయడానికి వీల్లేదని మేము శంకుస్థాపనకి గొయ్యి తవ్వుకుంటే తవ్విన దాని మీద ఇసుగొట్టలు వేసేసి దాని మీద కంకర గుట్టలు వేసేసి దాని మీద కూర్చొని దౌర్జన్యంగా చేయడానికి వీల్లేదని మొత్తం కూడా ఆఫ్ చేసేసారండి. వస్తుందంటే ఆడపడుచులు మా అత్తగారులు ముసలమ్మల్ని అందరినీ తీసి తెచ్చుకుని మేము ఆనందంగా చేసుకునే వాళ్ళం అండి. దశమి పండుగ 10 రోజులు మాకు చాలా ఆనందంగా ఉండేది. అలాంటిది పాడు చేయడానికి మరి ఆ దుర్బుద్ధి ఎలా పుట్టించాడో మరి అతనికి చాలా గాడావుడు చేసి ఇప్పుడు చేయడానికి వీల్లేదని ముహూర్తం కూడా దాటపెట్టించేసాడండి ఆయన. చేస్తున్నామండి. ఇప్పుడు మాకు గుడి కావాలండి, అమ్మవారికి గుడి కట్టాలండి. ఇప్పుడు ఎప్పుడు పాత గుడి ఎక్కడ ఉందో అక్కడే మాకు అమ్మవారికి గుడి కట్టాలండి. కోటి దొరబాబు అండి ఆయన. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.